Hi students, we are in trigonometry chapter. Trigonometry. Tri means 3. Tri means 3. Gono means angles. Angles. Metry means measurement. 3 angles measurements. డీల్ చేసేటువంటి మ్యాథమెటిక్సే ట్రిగ్నామెట్రీ అంటారమ్మా. ట్రిగ్నామెట్రీ మీన్స్ 3 angles measurements. Tri means 3, gonia means angles, metry means measurements. ఓకే, ఎలా ఉంటాయి 3 angles? ఎక్కడ ఉంటాయి? సపోజ్ యు సీ ఎలక్ట్రిక్ పోల్స్ ఆర్ ప్రజెంట్ ఎవ్రీవేర్. ఎలక్ట్రిక్ పోల్స్ మీరు చూస్తుంటారు కదమ్మా. దే ఆర్ యూజువలీ ఎరెక్టెడ్ బై యూజింగ్ ఏ మెటల్ వైర్. మెటల్ వైర్తో కదమ్మా ఈ ఎలక్ట్రికల్ పోల్స్ని కట్టుంటాయి. హియర్ ద పోల్, ఇది స్తంభం, పోల్ వైర్, దిస్ ఈజ్ వైర్ అండ్ దిస్ ఈజ్ గ్రౌండ్. గ్రౌండ్ మీదే కదా ఈ పోల్ని మనం నిలబెడతాం. సో పోల్ వైర్ని కూడా ఇక్కడే ఒక స్టేక్ దేనికైనా సరే ట్యాగ్ చేశారనుకోండి, అంటే ఏమవుతుంది, ఇది గ్రౌండ్, పోల్, వైర్, ఈ 3 కూడా ఫామ్ చేసాయి. ఏం షేప్ని ఫామ్స్ ఏ ట్రయాంగిల్. పోల్, వైర్ అండ్ గ్రౌండ్ ఫామ్ ఏ ట్రయాంగిల్. ఇక్కడ ట్రయాంగిల్ అనగానే వీఆర్ హ్యావింగ్ 3 యాంగిల్స్. ఈ కార్నర్లో ఒక యాంగిల్ ఉంది, ఈ పైన ఈ టాప్కి వైర్కి కార్నర్లో ఒక యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ దిస్ విల్ బి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకని గ్రౌండ్ లెవెల్కి పోల్ని ఎప్పుడూ కూడా మనం పర్పెండిక్యులర్గానే నిలవబెడతాం, క్రాస్గా నిలవబెట్టాం. క్రాస్గా నిలవబడితే పడిపోతుంది. సో ఏమవుతుంది, వెర్టికల్గా అంటే పర్పెండిక్యులర్గా గ్రౌండ్కి దీన్ని పర్పెండిక్యులర్గా మనం స్టాండ్ చేసాం. అంటే ఇక్కడ ఈ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా, 90 degrees ఉంటుంది. పర్పెండిక్యులర్ ఇక్కడ ఎంత ఉంటుంది యాంగిల్, 90 degrees. అంటే ఈ ట్రయాంగిల్లో ఇక్కడ యాంగిల్ 90 degrees ఉంది అంటే అది ఏ టైప్ ట్రయాంగిల్, దట్ విల్ బికమ్ ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఓకే, ఇఫ్ వైర్ కనుక మనం ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది వైర్ కనుక ఈ వైర్ని డిక్రీజ్ చేస్తే, అంటే ఇది ఎక్కువ ఉందనుకోండి, ఇంతవరకు వచ్చింది. ఒకవేళ కొంచెం వైర్ని చిన్న కట్ చేసి తగ్గిస్తే వాట్ విల్ బీ ద షేప్ ఆఫ్ ది ట్రయాంగిల్. ట్రయాంగిల్ షేప్ ఏమవుతుంది, జస్ట్ ఇక్కడ నుంచి షేప్ ఏమవుతుంది, చేంజ్ అయ్యి ఇది కొంచెం ముందుకు వస్తుంది. అంటే వైర్ ఎక్కువ ఉంటే ఎక్కువ దూరం వరకు సాగుతుంది కాబట్టి ఎక్కువ దూరం వరకు మనం దాన్ని కట్టగలం. అదే వైర్ కనుక కొంచెం తగ్గింది అనుకోండి, ఇది ఏమవుతుంది, ఇంకొంచెం ముందుకు వచ్చేస్తుంది. ఇంకా వైర్ని కట్ చేసి ఇక్కడ వరకే పెట్టామనుకోండి, అంటే ఈ పోల్ ఏమో ఎంత ఉంది, ఈ వైర్ ఏమో ఇంత ముక్కే ఉందనుకోండి, గ్రౌండ్ దాకా వస్తుందా, రాదు. అంటే ఏంటి, అక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు. ఓకే, అదే కొంచెం చిన్నగా కట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ వరకు వచ్చినటువంటి ఈ లైను కొంచెం ముందు నుంచి ఇలా 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 ఫామ్ అవుతుంది. ఓకే, అంటే బాగా డిక్రీజ్ చేస్తే మాత్రం ట్రయాంగిల్ డస్ నాట్ ఫామ్ దేర్ అనమాట. ఓకే, అదేవిధంగా ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ a person is white washing a wall with the help of a ladderతో అమ్మ అతను ఏం చేస్తున్నాడంటే వైట్ వాషింగ్ చేస్తున్నాడు, విచ్ ఈజ్ kept as shown in the figure. ఓకే, ఫిగర్లో చూపిస్తున్నట్టుగా ఏం చేస్తున్నాడమ్మా, ఇది వాల్, ఇదంతా కూడా ఈ పింక్ కలర్లో ఉన్నది ఏంటి వాల్, దానికి వైట్ వాష్ చేస్తున్నారు ఆయన. ఎలా ఉపయోగించి, ల్యాడర్ను ఉపయోగించి, యూజింగ్ ల్యాడర్. అంటే వాల్ ఇలా ఉంది, గ్రౌండ్ లెవెల్లోనే నిచ్చెన వేసుకొని దాని నుంచి వైట్ వాష్ చేస్తారు. అంటే ఈ వాల్కి, ఈ గ్రౌండ్ లెవెల్కి, ఈ ల్యాడర్కి మూడింట్లోనూ అక్కడ ఏ ఫామ్ అవుతుందంటే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అది మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విల్ బి ఫార్మ్డ్ దేర్. ఓకే, ఇప్పుడు ఈ పొజిషన్లో పెయింట్ వేయాలంటే ల్యాడర్ని ఇలా స్లోప్గా ఉంచారు. ఒకవేళ ఈ పర్సన్ ఇంతకంటే ఎక్కువ హైట్లో ఉన్నటువంటి ఈ పార్ట్కి ఎక్కడైనా పెయింట్ వేయాలనుకోండి, అప్పుడు ల్యాడర్ని అలా ఉంచితే ఇక్కడ పెయింట్ వేసేయగలుగుతారమ్మా, వేయలేరు కదా. ల్యాడర్ని ఏం చేయాలి, జస్ట్ మూవ్ చేయాలి. వీ హ్యావ్ టు మూవ్ ద ల్యాడర్.
ల్యాడర్ని ఇక్కడి నుంచి ఏం చేయాలి, జస్ట్ కొంచెం ఇలా మారిస్తే ఏమవుతుంది, ఈ స్లోప్గా ఉన్నది కాస్త ఇంకొంచెం హైట్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అలా ఎంతవరకు ఇలా స్ట్రైట్గా నుంచునేలా నిచ్చెని నుంచోబెట్టగలమా, నుంచుంటే మనిషి నిలబడగలరా, పడిపోతారు. సో ఏంటి, కొంతవరకు అయితే కనుక ఈ ఉన్న హైట్ని కొంత హైట్ వరకు వెళ్ళేలాగా ఈ ల్యాడర్ని చేంజ్ చేస్తూ మనం కొంచెం హైట్ పొజిషన్లోకి వెళ్ళగలం. ఇంకా టోటల్గా దీన్ని కనుక మార్చేస్తే అక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవ్వదు, ఎందుకంటే గ్రౌండ్ మీద ఉండదు. మన అంత పొజిషన్కి నిచ్చెన పెడితే ఏముంది, గ్రౌండ్ అంటుకోదు, లేదా మనిషి పడిపోతాడు. సో ఇఫ్ ద పర్సన్ వాంట్స్ టు పెయింట్ అట్ ఏ హయ్యర్ పొజిషన్, ఈ పర్సన్కి ఏమవుతుంది, ఇంకా ఎక్కువ పొజిషన్కి వెళ్ళిపోవాలంటే ల్యాడర్ని మార్చి ఇంకా హైట్ ఉన్నటువంటి ల్యాడర్ని అయినా సరే తీసుకోవడం జరగాలి. ఓకే, ఇలా మనం డైలీ లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటాం. డైలీ లైఫ్లో వి అబ్జర్వ్ సో మెనీ ఎగ్జాంపుల్స్. దీస్ ఆర్ ద అప్లికేషన్ పార్ట్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. అప్లికేషన్ పార్ట్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. వీ కెన్ మెజర్ ద హైట్స్. ఈ పోల్ యొక్క హైట్ని మెజర్ చేయగలం. ఈ పోలు బాటమ్ నుంచి గ్రౌండ్లో ఎంత వరకు అయితే మనిషి అబ్జర్వ్ చేస్తున్నాడో ఆ డిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి మనిషి అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకోండి, ఈ టాప్ని, ఈ పర్సన్కి ఈ యొక్క పోల్ యొక్క బాటమ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ పోల్ హైట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా ఈ వైర్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే వీ కెన్ మెజర్ ది హైట్స్, డిస్టెన్సెస్ అండ్ స్లోప్స్. ఇలా వాల్గా ఉన్నటువంటి స్లోప్స్ని కూడా వీ కెన్ మెజర్ ది బై యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ని ఉపయోగించి మనం మెజర్ చేయొచ్చమ్మా. దీస్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. These type of problems are part of trigonometry, which is branch of mathematics. Mathematics is ఒక బ్రాంచ్. ఓకే, అంటే ఇక్కడ ఏముంటుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 3 sides ఉంటాయి, అదే విధంగా 3 angles ఉంటాయి. సో 3 angles, ఈ ఒక యాంగిల్ ఖచ్చితంగా 90 degrees ఉంటుంది. ఇకపోతే ఇక్కడ యాంగిల్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ యాంగిల్స్, ఈ 3 angles యొక్క మెజర్మెంట్ని చెప్పేదే ట్రిగ్నామెట్రీ చాప్టర్ అమ్మ. ఓకే, దిస్ ఈజ్ ద ట్రిగ్నామెట్రీ చాప్టర్. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇప్పుడు రైట్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఎందులో అని మనకు అర్థమైంది. ఓకే, ఒకవేళ రైట్ ట్రయాంగిల్ ఫామ్ అయితే ఏంటి అంటే, రైట్ ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు, 90 degrees ఉంటుంది. దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఒకటి ఏదో ఒక సైడ్ ఇలా స్ట్రైట్గా ఉంటుంది వెర్టికల్గా, ఇంకొక సైడ్ దీనికి గ్రౌండ్కి ప్యారలల్గా ఉంది అనుకుందాం. అప్పుడు ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిందని. అయితే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఏంటంటే, రైట్ యాంగిల్ ఎక్కడుందో దానికి ఆపోజిట్ సైడ్ టు రైట్ యాంగిల్కి ఆ సైడ్ని హైపోటనస్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ హైపోటనస్. రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ని హైపోటనస్ అంటాం. అది హైపోటనస్ అనమాట. అంటే ఈ 3 sides ఒక సైడ్ హైపోటనస్ అని తెలిసింది. హైపోటనస్ ఈ 3 sidesలో లాంగెస్ట్ సైడ్ అనమాట, పెద్ద సైడ్ అవుతుంది. ఎక్కడైతే రైట్ యాంగిల్ ఉందో దానికి ఆపోజిట్గా ఉన్న సైడ్ హైపోటనస్ పెద్ద సైడ్ ఉంటుంది. ఈ సైడ్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఈ ట్రయాంగిల్లో ఈ 2 sides మిగిలాయి. ఈ సైడు ఈ సైడ్, ఈ 2 sides మిగిలాయి. వీటిని సైడ్స్ అంటాం. ఇది కూడా సైడే, దీని పేరు పర్టికులర్గా హైపోటనస్ అని పెట్టాం. అయితే ఈ 2 షార్ట్ సైడ్లు అనమాట. అంటే ఈ సైడ్ కంటే ఈ 2 సైడ్లు షార్ట్ సైడ్స్. అయితే ఈ యాంగిల్ 90 degrees ఇది ఫిక్స్డ్. ఇకపోతే ఫర్ యాంగిల్ ఏ, అంటే ఈ యాంగిల్ ఏ దగ్గర నుంచి కనుక ఈ ట్రయాంగిల్ని చూసినప్పుడు ఏకి హైపోటనస్ ఎప్పుడు ఫిక్స్డే, 90 degreesకి ఆపోజిట్గా ఉన్నది హైపోటనస్. ఏకి యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉన్నటువంటి సైడ్, ఈ యాంగిల్ నుంచి ఇలా ఆపోజిట్గా చూస్తే ఈ సైడ్ వచ్చింది. ఈ సైడ్ని ఏమంటారంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అంటారు. ఫర్ ఏ యాంగిల్కి ఇదేంటి ఆపోజిట్ సైడ్.
అదేవిధంగా అంటే ఇది ఆపోజిట్ సైడ్ ఇది అయిపోయింది, హైపోటనస్ ఇది అయిపోయింది. అంటే 2 సైడ్లు అయిపోతే మిగిలిన సైడ్ అంటే ఇది ఈ సైడ్ మిగిలిపోయింది. దీన్ని ఏమంటారంటే ఎడ్జసెంట్ సైడ్ అంటారు. ఏకి పక్కన ఉన్నటువంటి దాన్ని ఏమనాలి? ఎడ్జసెంట్ సైడ్ అనాలి. ఇది ఎడ్జసెంట్ సైడ్. ఇది ఏమనాలి? ఆపోజిట్ సైడ్ అనాలి. దేనికి? ఫర్ యాంగిల్ ఏకి. ఓకే. అదేవిధంగా సపోజ్ ఈ యాంగిల్ ఉంది, ఇది ఫిక్స్డ్ యాంగిల్ కదా. సపోజ్ సి యాంగిల్ చూసాం అనుకోండి, ఫర్ యాంగిల్ సి చూసామనుకోండి. యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ ఇలా చూడాలి. సి నుంచి ఆపోజిట్ సైడ్ ఇది. సి చూస్తే ఆపోజిట్ సైడ్ ఏబి అవుతుంది. ఇక్కడ ఏం రాశాను? ఎడ్జసెంట్ సైడ్ రాశాను. దేనికి ఎడ్జసెంట్ సైడ్? యాంగిల్ ఏకి. అదే సికి కనుక అయితే ఆపోజిట్ సైడ్ ఏబి అవుతుంది అనమాట. ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. హైపోటనస్ ఫిక్స్డ్, ఇది ఆపోజిట్ అయింది. సికి ఈ రెండు అయిపోయాయి కాబట్టి ఇది ఏమవుతుందంటే ఎడ్జసెంట్ సైడ్ అవుతుందన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ అండర్ సమ్ ఫర్ యాంగిల్ ఏఆర్, హియర్ వన్ ట్రయాంగిల్ ఈస్ దేర్ PQR. This is the PQR triangle. At Q angle is 90 degrees. That means right angle triangle అనమాట. ఇది 90 degrees ఉంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎక్కడైతే 90 ఉందో దాని నుంచి ఆపోజిట్గా, ఆ యాంగిల్ నుంచి అలా ఆపోజిట్గా చూసిన ఆ సైడ్ని హైపోటనస్ అనాలమ్మ. అంటే ఈ సైడ్ ఇందులో హైపోటనస్. ఈ యాంగిల్ ఫిక్స్డ్, ఈ యాంగిల్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ రెండు యాంగిల్స్ నుంచి ఇది ఫర్ యాంగిల్ ఆర్కి హైపోటనస్ ఇదే, ఫర్ యాంగిల్ పీకి హైపోటనస్ ఇదే. అంటే హైపోటనస్ ఫిక్స్డ్. కానీ ఫర్ యాంగిల్ ఆర్కి ఆపోజిట్ సైడ్ చెప్పమన్నప్పుడు ఫర్ యాంగిల్ ఆర్ అని ఇస్తారు. ఆపోజిట్ సైడ్ చెప్పమంటే దీని నుంచి దీనికి ఇలా ఉన్నటువంటి సైడ్ ఆపోజిట్ సైడ్ అవుతుంది. అంటే ఆర్కి ఆపోజిట్ సైడ్ పీక్యూ అనాలి. అదే పీకి ఆపోజిట్ సైడ్ అడిగారు అనుకోండి, ఈ యాంగిల్కి ఆపోజిట్ అన్నారనుకోండి, పీకి ఆపోజిట్, పీ నుంచి ఇలా ఇటు పక్క చూస్తే ఇదే ఆపోజిట్ అవుతుంది. అంటే ఫర్ యాంగిల్ పీకి అయితే ఆపోజిట్ సైడ్ క్యూఆర్ అన్నారు, ఆర్కి అయితే ఆపోజిట్ సైడ్ పీక్యూ అన్నాం. ఏ మూల నుంచి ఇలా చూస్తే ఆపోజిట్, ఇది ఆపోజిట్, దీనికి ఇది పీక్యూ అనేది దీనికి ఆపోజిట్. అదే పీ నుంచి చూస్తాం, ఇటు నుంచి చూస్తాం అనుకోండి, దీనికి ఆపోజిట్ అవుతుంది. అంటే పీకి ఆపోజిట్ ఏంటి? క్యూఆర్ అని చెప్పాలి. ఓకే. హైపోటనస్ ఆపోజిట్లో అయిపోయిన తర్వాత రిమైనింగ్ సైడ్ని ఎడ్జసెంట్ సైడ్ అని రాయాలి. ఓకే. ఇప్పుడు ఫర్ యాంగిల్ ఆర్కి చెప్పాలి. ఆర్కి ఆపోజిట్ సైడ్ ఏం చెప్పాలమ్మా? పీక్యూ అని చెప్పాలి. ఆపోజిట్ సైడ్ ఏం చెప్పాలి? పీక్యూ అని చెప్పాలి. హైపోటనస్ ఎప్పుడు కూడా 90కి ఆపోజిట్గా ఉన్నది ముందు ఫిక్స్డ్గా రాసేసుకోవాలి హైపోటనస్. ఇక ఇది అయిపోయింది ఆర్కి, ఇది కూడా ఆపోజిట్ సైడ్ అయిపోయింది. మిగిలింది ఏంటి? ఇదే కదా. దీన్ని ఏమన్నాలంటే ఎడ్జసెంట్, పక్కన ఉన్నటువంటి సైడ్. ఎడ్జసెంట్ స్పెల్లింగ్ కూడా చూసుకోండి, ఏడీజేఏ సిఈ అంటే ఎడ్జసెంట్ సైడ్ అనుకోవాలి. ఎడ్జసెంట్ సైడ్ అంటే క్యూఆర్ అని రాయాలి. ఇలా మీకు ట్రయాంగిల్లో ఎప్పుడు యాంగిల్ బేస్లో ఇక్కడ ఉన్నట్టే చూపించరమ్మా. ఒక్కొక్కసారి రైట్ యాంగిల్ ఇక్కడే రావాలని లేదుగా, మనం ఫిగర్ వేసినప్పుడు పైన కూడా రైట్ యాంగిల్ వచ్చేలా ఉండొచ్చు. ఈ ఫిగర్ని కనుక అబ్జర్వ్, ఇక్కడ రైట్ యాంగిల్ రాసినప్పుడు మీరు గమనించాలి, రైట్ యాంగిల్ని మామూలు యాంగిల్ని అయితే కనుక ఇలా పెట్టేస్తాం. అదే రైట్ యాంగిల్ అలా పెట్టరమ్మా, ఇలాగా ఒక హారిజాంటల్గాను ఒక వెర్టికల్గాను ఓ లైన్ ఇలా డ్రా చేస్తారు. దీనికి రాసిన విధానం చూడండి, ఇది ఇలా కార్నర్లు ఇలా రాసింది వేరు. ఇలా ఉంటే అది 90 degrees కాలైన యాంగిల్ అనమాట. ఇలా ఉంటే కనుక 90 degrees యాంగిల్ అని. ఇక్కడ చూడండి అలా వేశారంటే ఇదేంటి 90 degrees యాంగిల్ టాప్లో ఉందన్నమాట. ఇక్కడ 2 90లు కాదనమాట. అంటే ఇప్పుడు ఫిగర్ని ఈ 90 degrees ఉన్నది పైన టాప్లో ఇచ్చారు. ఇలా అక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా యాంగిల్ 3 యాంగిల్స్లో ఎక్కడైనా సరే 90 degrees ఉండొచ్చు. ఇక్కడ 90 degrees ఉంది. ఇప్పుడు ఇక్కడ 90 degrees నుంచి దీనికి ఆపోజిట్ సైడ్ హైపోటనస్ అవుతుంది. 90కి ఎక్కడున్నా సరే దాని ఆపోజిట్ ఏమవుద్ది? హైపోటనస్ అవుతుంది. అంటే ఈ 90 నుంచి ఇలా చూసినప్పుడు ఈ సైడ్ హైపోటనస్ అయిందన్నమాట. అంటే ఇక్కడ XY ఏమవుతుంది? ఇది హైపోటనస్ అని రాయాలి. ఓకే. ఇది హైపోటనస్. మీరు అనుకోవచ్చు అదేంటి ఇప్పుడు దాకా ఇలా క్రాస్లో వచ్చింది కదా హైపోటనస్, ఇలా వచ్చింది కదా, మరి ఇక్కడేంటి ఇలా వచ్చింది అంటే 90 degrees ఎక్కడ ఉంటే దానికి ఆపోజిట్గా ఉన్న సైడే హైపోటనస్ అవుతుంది. ఓకే. ఇది హైపోటనస్ అని తెలిసిపోయింది. అంటే ఏంటి? ఇది ఫిక్స్డ్ యాంగిల్, ఇది హైపోటనస్ ఫిక్స్డ్ సైడ్. ఇంకా మిగిలిన ఈ 2 సైడ్ల గురించి మాట్లాడాలన్నప్పుడు ఎక్స్ నుంచా వై నుంచా అన్నది చూడాలి. ఎక్స్ నుంచి అయితే ఒకటి ఆపోజిట్ అవుతుంది, వై నుంచి అయితే వేరేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే. ఫర్ యాంగిల్ ఎక్స్కి రాయాలనుకోండి, ఎక్స్ నుంచి రాయాలి. ఎక్స్కి ఆపోజిట్ సైడ్ ఏంటో చూడాలి. ఎక్స్కి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఇది అంటే ఏంటి? ZY. అంటే ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ZY అవుతుంది. హైపోటనస్ ఏమవుతుంది? XY అవుతుంది. XY హైపోటనస్.
అంటే ఎక్స్ నుంచి చూసినప్పుడు ఇది హైపోటనస్, ఇది ఆపోజిట్ అయిపోతే ఈ రెండు అయిపోయాయి. మిగిలింది ఏంటి? ఎక్స్ జెడ్. ఇది ఏమనాలి? మిగిలిన దాన్ని ఎడ్జసెంట్ సైడ్ అనాలి. అంటే ఎడ్జసెంట్ సైడ్ ఏమనాలి? ఎక్స్ జెడ్ అనాలి. ఓకే అమ్మా. అదే ఫర్ యాంగిల్ ఎక్స్కి చెప్పాను నేను ఇది. ఇప్పుడు ఫర్ యాంగిల్ వైకి చెప్తున్నాం అనుకోండి. ఇదే ఫిగర్ నుంచి యాంగిల్ వైకి, ఫర్ యాంగిల్ వైకి చెప్తే వై నుంచి చూడాలి. వైకి ఆపోజిట్ ఏమవుతుంది? ఇది అవుతుంది. అంటే ఏమవుతుంది? ఎక్స్ జెడ్ ఆపోజిట్. అంటే ఆపోజిట్ సైడ్ ఏం చెప్పాలి? ఎక్స్ జెడ్. అదేవిధంగా హైపోటనస్ మాత్రం ఫిక్స్డ్. ఇటు నుంచి చూసినా సరే హైపోటనస్ ఫిక్స్డ్. ఇక్కడ హైపోటనస్ ఎక్స్ వైఏ వచ్చింది, ఇక్కడ హైపోటనస్ ఎక్స్ వైఏ. కానీ ఆపోజిట్ సైడ్ మాత్రం చేంజ్ అవుతుంది. ఆపోజిట్ సైడ్ని బట్టి అడ్జసెంట్ కూడా చేంజ్ అవుతుంది. అంటే వై నుంచి ఆపోజిట్ ఏమైంది? ఎక్స్ జెడ్ అయింది. ఓకే. అదేవిధంగా ఇది ఆపోజిట్ అయింది కాబట్టి ఇది అడ్జసెంట్ అయింది కాబట్టి మిగిలింది ఏంటి? వైజెడ్ అనేది ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఓకే. ఈ విధంగా అమ్మ మీకు ఎక్కడి నుంచి ముందు ఫస్ట్ 90 degrees ఎక్కడ ఉందో చూసుకోవాలి. దానికి ఆపోజిట్గా ఉన్నదాన్ని హైపోటనస్ అని రాసేసుకోవాలి. అంటే ఒక సైడ్ అయిపోయిన తర్వాత మిగిలిన 2 సైడ్స్ ఉంటుందా? 2 సైడ్స్లో ఏ యాంగిల్ నుంచి మరి ఏ యాంగిల్కి మనకు ఆపోజిట్ అడుగుతున్నారు, అడ్జసెంట్ అడుగుతున్నారు చూసుకోవాలి. ఎక్స్ నుంచి అడిగితే ఎక్స్కి నుంచి ఆపోజిట్ ఏంటో ముందు ఆపోజిట్ సైడ్ రాసుకోవాలి. అయిపోయిన తర్వాత రిమైనింగ్ సైడ్ని అడ్జసెంట్ సైడ్గా రాసుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుందమ్మా, కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకే. ఎప్పుడు కూడా ట్రయాంగిల్ ఇలాగే ఈ యాంగిల్లోనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవ్వాలని లేదు, ఇలా పైన ఇవ్వాలని లేదు. ఒక్కొక్కసారి ఇలా కూడా ఇస్తారు. ఓకే. ఇలా కూడా ఇవ్వచ్చు. ఎక్కడ ఇచ్చిన సార్ 90 ఎక్కడ ఉందో చూడండి. 90కి ఆపోజిట్ ముందు హైపోటనస్ అని రాసుకోండి. రాసిన తర్వాత మిగిలిన రిమైనింగ్ 2లోనూ ఏ యాంగిల్ నుంచి అని అడుగుతున్నారో చూసుకొని దాని ప్రకారంగా ఆపోజిట్ రాసేసుకున్నాక మిగిలిన అడ్జసెంట్ అని చెప్పండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుందమ్మా. ఈ విధంగా మీకు క్వశ్చన్స్ కూడా ఉంటాయమ్మా, చెప్పమని. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తాను చూడండి. క్వశ్చన్ చూడండి. డూ దిస్. ఐడెంటిఫై చేయండి. దేన్ని? హైపోటనస్ని, ఆపోజిట్ సైడ్ని అండ్ అడ్జసెంట్ సైడ్ని. దేనికి? ఫర్ ద గివెన్ యాంగిల్స్ ఇన్ గివెన్ ట్రయాంగిల్స్. ఇచ్చినటువంటి ట్రయాంగిల్స్లో హైపోటనస్ని, అపోజిట్ సైడ్ని, అడ్జసెంట్ సైడ్ని ఐడెంటిఫై చేయండి. ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ఆ ట్రయాంగిల్లో ఫర్ యాంగిల్ ఆర్ అని చెప్పారు. అంటే ఆర్కి చెప్పండి. ఎప్పుడైనా సరే ఇచ్చినటువంటి ట్రయాంగిల్లో ఇది 90 degrees ఉన్నట్టు అర్థం. ఇక్కడ ఇలా ఉంది కదా 90. వెంటనే ఇది 90 అని కానీ మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే 90 ఎక్కడ ఉందో చూసి దాని ఆపోజిట్ సైడ్ని హైపోటనస్ అని రాసుకోవాలి. అంటే ఈ సైడ్ని ఏమని రాసుకోవాలి? మీరు హైపోటనస్ అని ముందు రాసుకోవాలి. ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఏ యాంగిల్కి? ఆర్కి. ఆర్ యాంగిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ ఆర్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ చెప్పాలి. ఆర్కి ఇది ఈ మూలని చూస్తారు. ఆపోజిట్ ఏమవుతుంది? ఇది అవుతుంది. అంటే ఆర్కి ఇది ఆపోజిట్ సైడ్ అని చెప్పాలి. అంటే ఇక్కడికి వచ్చి ఏం రాయాలి? ఆపోజిట్ సైడ్ అని రాయాలి. ఇది ఆపోజిట్ సైడ్ అనమాట. ఓకే. ఇది ఆపోజిట్ సైడ్. అయితే ఈ 2 సైడ్లు అయిపోయాయి కదా ఆర్కి. మిగిలిన సైడ్ ఏమవుతుంది? ఇది మిగిలింది. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, మిగిలింది ఇది అడ్జసెంట్ సైడ్ అని రాసేసుకోవాలి. అంటే ఏకి ఆర్కి ఏంటనమాట? ఇది అడ్జసెంట్ సైడ్ అనమాట. ఓకే. అడ్జసెంట్ పూర్తిగా రాసుకోండి. సిఈ అంటే. ఓకే. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు ఈ ఫిగర్ని ఇలా చూసినప్పుడు ఇక్కడ 90 degrees ఉన్నట్టమ్మా. ఇది చూడండి మామూలుగా ఇలాగ ఉంది, క్రాస్గా ఇలా ఉంది. ఇది అలా లేదు, ఇలా పెట్టి ఇలా ఉన్నట్టుంది. ఇక్కడ 90 degrees ఉన్నట్టు. ఇది 90 కాబట్టి దీనికి ఆపోజిట్ సైడ్ ఇది ముందు హైపోటనస్ అని రాసేసుకోవాలి. రాసేసుకుని దానిని బట్టి మిగిలినవి సైడ్లు చెప్పాలి. ఓకే. ఎందుకు ఇక్కడ హైపోటనస్ రాస్తున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకు ఇక్కడ 90 degrees ఉంది కాబట్టి దాని ఆపోజిట్ హైపోటనస్. అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 degrees ఎక్కడ ఉందో చూసి హైపోటనస్ రాసుకోండి. తర్వాత ఏ యాంగిల్ నుంచి అడిగితే దాన్ని బట్టి ఆపోజిట్ రాయండి. సెకండ్ ఏం రాయాలి? సెకండ్ ఆపోజిట్ రాయాలి. మిగిలిన సైడ్ అడ్జసెంట్ అని రాసుకోండి. ఓకే. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూసినట్టయితే చూడండి. రైట్ లెన్స్ ఆఫ్ హైపోటనస్. లెన్స్ పొడవులు, హైపోటనస్ లెంత్, ఆపోజిట్ సైడ్ అండ్ అడ్జసెంట్ సైడ్ లెంత్లు రాయమన్నారు. ఫర్ ద గివెన్ యాంగిల్స్. ఇచ్చినటువంటి యాంగిల్స్ ఇన్ ద గివెన్ ట్రయాంగిల్. ఇచ్చిన ట్రయాంగిల్స్ ఇచ్చినటువంటి యాంగిల్స్కి హైపోటనస్, ఆపోజిట్, అడ్జసెంట్ రాయమన్నారు. ఇది ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఏం చెప్పమంటున్నారంటే లెంత్లు రాయమన్నారు. అంటే లెంత్లు ఇచ్చారేమో చూద్దాం. ఇది ట్రయాంగిల్ అమ్మ. ఇచ్చిన దాంట్లో లెంత్ చూడండి 5 centimeters ఇచ్చారు, 4 centimeters ఇచ్చారు. అసలు ఫస్ట్ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది రైట్ యాంగిల్. ఈ రైట్ యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్. అంటే ఇది ఏం సైడ్ అనమాట? హైపోటనస్. అంటే ఇదేంటి? హెచ్ అనమాట. పూర్తిగా రాయకుండా హెచ్ అని రాస్తున్నాను. ఓకే. రాయన హైపోటనస్.
ఇది హైపోటనస్ మెజర్మెంట్ ఇచ్చారు 5 సెంటీమీటర్స్ అని. ఓకే, ఇచ్చిన తర్వాత నేను మీకు ఏం చెప్పాను, ఏ యాంగిల్కి అడుగుతున్నారో చూడాలి. ఏకి అడుగుతున్నారా, సికి అడుగుతున్నారు. దీనికి అడగరు, 90 డిగ్రీస్ ఉన్నదానికి అడగరు. మిగిలిన రిమైనింగ్ 2కి అడుగుతారు. ఏకి అడుగుతున్నారో సికి అడుగుతున్నారో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్లో ఏముందో. ఫర్ యాంగిల్ సికి అడుగుతున్నాడు అంటే సి అంటే పైనుంచి. దీనికి ఏం అడుగుతున్నారు, ఆపోజిట్ అడుగుతున్నారు. ఇది ఆపోజిట్ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఇది ఆపోజిట్ సైడ్ అనమాట. సికి ఆపోజిట్ సైడ్ ఏబి. ఇక్కడ మెజర్మెంట్ ఉందా, లేదు. అంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అనమాట, మీరు కనుక్కోవాలి. అదేవిధంగా ఇది ఆపోజిట్ అయినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఏముంది, అడ్జసెంట్ సైడ్ అనమాట. సికి ఇది అడ్జసెంట్ సైడ్. అంటే ఇప్పుడు మీరు ఏమన్నా అడ్జసెంట్ సైడ్ మీ దగ్గర ఎంత ఉంది, 4 సెంటీమీటర్స్ ఉంది. ఈ సైడ్ లేదు, ఈ సైడ్ మెజర్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి కనుక అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని కనుక తెలిస్తే మనకి ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 2 మెజర్మెంట్స్ ఉంటే ఆటోమేటిక్గా థర్డ్ సైడ్ వీ కెన్ ఫైండ్ అవుట్ అమ్మ. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, యూజింగ్ పైథాగరస్ థియరం వీ కెన్ ఫైండ్ అవుట్. ఏంటి పైథాగరస్ థియరం బట్టి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, పైథాగరస్ థియరం ఏం చెప్పిందంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్పింది. హైపోటనస్ స్క్వేర్ అంటే ఏంటి, ఇందులో 3 సైడ్లు ఉంటాయి కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. హైపోటనస్ ఒక్కదాని యొక్క స్క్వేరు ఎందుకు ఈక్వల్ అవుతుందంటే మిగిలిన 2 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 2 సైడ్స్ని స్క్వేర్లు చేసి యాడ్ చేసిన దానికి ఈ ఒక్క సైడ్ స్క్వేర్ ఈక్వల్గా ఉంటుంది అని చెప్పింది. అంటే ఏంటి, అంత పెద్ద సైడ్ ఉంటుంది అనమాట హైపోటనస్. ఏంటి, ఒక్క హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 2 సైడ్స్కి స్క్వేర్లు చేసి యాడ్ చేస్తే ఈ సైడ్ యొక్క స్క్వేర్ వస్తుంది అని చెప్పాను. దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం అనగానే దీన్ని వెంటనే రిమైండ్ చేసుకుని మనం ఏం చేయాలంటే దీనిలో లేని సైడ్ని ఫైండ్ అవుట్ చేసేవచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, హైపోటనస్ అంటే మన దగ్గర ఉన్నది హైపోటనస్ అని చెప్పుకున్నాం కదా, దాని వాల్యూని అక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే 5 స్క్వేర్ ఈక్వల్ టు ఎస్ స్క్వేర్ అంటే ఈ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఈ రెండిట్లోనే ఒకటి ఈ సైడ్ నెంబర్ని ఒకటి ఈ సైడ్ నెంబర్ని వేసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న నెంబర్ 4 ఉంది కాబట్టి దాన్ని ముందు వేసాం 4 స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ లేదు కాబట్టి ఏవైనా రాసుకోవచ్చు, లేదా ఎస్ స్క్వేర్ అని సరే రాసేసాను. ఎస్ అంటే సైడ్ అమ్మ, ఎస్ అంటే సైడ్ హెచ్వై అంటే హైపోటనస్ అని అర్థం. రాసుకుని ఇక్కడ నెంబర్ 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ వేసాను. ఇంకొక నెంబర్ 4 ఉంది కాబట్టి 4 స్క్వేర్ వేసాను ప్లస్ ఎస్ స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత, 5 × 5 25. 4 స్క్వేర్ అంటే ఎంత, 4 × 4 16 ప్లస్ ఎస్ స్క్వేర్. నాకు ఎస్ స్క్వేర్ కదా కావాలి, 16 ఇటుపక్క పంపించేస్తే ఏమవుతుంది, 25 - 16. అప్పుడు ఏమవుతుంది, 25 16 తీస్తే ఏమొచ్చింది, 9 వచ్చింది. అంటే ఎస్ రావాలంటే ఏం చేయాలి, ఈ 9కి రూట్ పెట్టాలి. ఎందుకని ఎస్ స్క్వేర్ నుంచి ఎస్ రావాలంటే ఆ వాల్యూకి ఏం చేయాలి, రూట్ పెట్టాలి. రూట్ పెడితే ఏమవుతుంది, √9 అంటే 3. అంటే ఆ సైడ్ ఎంత వచ్చింది, ఈ మెజర్మెంట్ ఎంత వచ్చిందమ్మా, 3 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే ఈ సైడ్ యొక్క మెజర్మెంట్ మనం పైథాగరస్ థియరం యూజ్ చేసి 2 సైడ్స్ మెజర్మెంట్స్ ఉంటే ఆటోమేటిక్గా థర్డ్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం ఇప్పుడు ఆ సైడ్ యొక్క మెజర్మెంట్ని మనం చెప్పగలం. దేని యొక్క మెజర్మెంట్ని, యాంగిల్ సి యొక్క. ఫర్ యాంగిల్ సికి ఇది ఆపోజిట్ సైడ్ కదా, ఇది 3 సెంటీమీటర్స్ కాబట్టి సికి ఆపోజిట్ సైడ్ మెజర్మెంట్ 3 సెంటీమీటర్స్, సికి హైపోటనస్ 5 సెంటీమీటర్స్. సికి హైపోటనస్ ఆపోజిట్ అయిపోయింది కాబట్టి ఇది ఏం సైడ్ అయి ఉంటుంది, అడ్జసెంట్ సైడ్ యొక్క మెజర్మెంట్ 4 సెంటీమీటర్స్ అని చెప్తాం అన్నమాట. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది. ఫర్ యాంగిల్ ఏకి కూడా చెప్పమంటున్నారు ఈ మూడింటిని. అంటే ఏ అంటే ఇది ఏకైనా సికైనా హైపోటనస్ మాత్రం డజంట్ చేంజ్ అమ్మా, హైపోటనస్ సేమ్ ఉంటుంది. హైపోటనస్ 5 సెంటీమీటర్సే ఉంటుంది. ఏకి ఆపోజిట్ ఏమవుతుందంటే ఇది అవుతుంది, అంటే సికి అడ్జసెంట్ అయింది, ఏకేమో ఆపోజిట్ అవుతుంది, అంటే 4 సెంటీమీటర్స్ అని చెప్పాలన్నమాట. ఏకి 4 సెంటీమీటర్స్ అని చెప్పాలి. అప్పుడు ఇది ఆపోజిట్ అయింది, ఇది హైపోటనస్ అయిపోయింది, ఇది ఏమవుతుంది, అడ్జసెంట్ అవుతుంది. ఓకే, అంటే ఏకి అడ్జసెంట్ ఏమవుతుంది, ఏ ఆపోజిట్ ఏమో 4 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అంటే హైపోటనస్ ఫిక్స్డ్గా ఉండే ఆపోజిట్లు అడ్జసెంట్లు ఏమవుతాయి, చేంజ్ అవుతాయి. ఈ విధంగా అమ్మ మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటనస్ ఐడెంటిఫై చేయాలి, ఆపోజిట్ సైడ్ని అడ్జసెంట్ సైడ్ని ఐడెంటిఫై చేయాలి. ఒక్కొక్కసారి ఐడెంటిఫై చేసేటప్పుడు ఇలా 2 సైడ్స్ ఇచ్చి ఇంకొక సైడ్ ఇవ్వకపోతే పైథాగరస్ థియరంని యూజ్ చేసుకుంటూ లేని సైడ్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లేని సైడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఇంకొక సింపుల్ వే చెప్తాను. ఏ సైడ్ అయితే లేదో చూడండి, ఏ సైడ్ లేదు, ఈ సైడ్ లేదు, ఇది క్వశ్చన్ మార్క్. మనం ఫైండ్ అవుట్ చేస్తే 3 వచ్చింది. లేని సైడ్ని ఏం చేయాలంటే ఎస్ ఈక్వల్ టు అనాలి. ఈ సైడ్ లేకపోతే ఈ సైడ్ లేకపోతే అంటే ఈ 2 సైడ్లలో ఏమైనా లేకపోతే కనుక ఏం చేయాలి, ఎస్ ఈక్వల్ టు √ఓవర్ స్క్వేర్ రూట్ ఓవర్ ఏం చేయాలంటే హైపోటనస్ స్క్వేర్లోంచి
తీసేయాలి ఉన్నటువంటిది. అంటే 3 మెజర్మెంట్లో ఇది లేదమ్మా, ఈ 2 ఉన్నాయి. హైపోటనస్ స్క్వేర్లోంచి ఈ ఉన్న స్క్వేర్ని తీసేయాలి, అంటే 4 స్క్వేర్ని తీసేయాలి.